స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు మా స్కూల్ దగ్గరికి వచ్చి ఇట్లాంటి పిల్లలకి మేము కూడా ఏదైనా సహాయం చేస్తాము అని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇలాంటి పిల్లలు స్కూల్ ఉన్నట్లు అందరికీ తెలియదండి. ఈ విధంగానైనా అందరికీ అవేర్నెస్ జరుగుతుంది, అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి చాలా సంతోషపడ్డామండి. అట్లాగే ప్రతి మంగళవారం మేము గుళ్ళో అన్నదానం చేస్తున్నామండి. అలాగే ఇక్కడ ఈ పిల్లలకు కూడా మేము అన్నదానం చేయాలనుకుంటున్నామని తెలియజేశారు. అందుకు మేము కూడా సరైన అన్నామండి. ప్రతి మంగళవారం రోజు మా పిల్లలకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకొరకే స్మైల్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. మాతలు ఎవరైనా ఉన్నట్లయితే వారి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వారి పెద్దల యొక్క జ్ఞాపకార్థం కానీ అన్నదానం చేసేవాళ్ళు ఎవరు ఉన్నట్లయితే స్మైల్ ఫౌండేషన్ ఉంటా కాశీ విశ్వనాథ్ కలుసుకొని కోరుతున్నాం. ఉంటా కాశీ విశ్వనాథ్ గారిని కలుసుకుంటే మీ పేరు మీద అన్నదానం జరుగుతుంది కదా. అన్నదానం పేదలకు అన్నదానం ఈ మహిళలకు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం జరుగుతున్నది. వారిని వారి కుటుంబాన్ని బాధపడే సమయంలో ఎల్లవేళ ఆయురారోగ్యాలతో కాపాడాలని ప్రార్థిస్తున్నాం. దేవాలయంలో ప్రతి మంగళవారం ప్రయాతలకు అన్నదానం జరుగుతున్నది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు అన్నదానం జరుగుతున్నది. గ్రామస్తులే కాదు, ఎవరైనా ఆపన్నవారు ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఇక్కడ అన్నదానం స్వీకరించవచ్చు. అన్నదాత శుద్ధిభవాన్ని దీవిస్తారు. ఏ దానం ఇచ్చినా సరిపోదు, అన్నదానం ఒకటే చాలు అనిపిస్తుంది. అన్నదానానికి దాన పరపడి అన్నదానం ఒకటే ఇక చాలు అనిపిస్తుంది. సంప్రదించాలని కోరుతున్నాం. స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ గారు మరియు ఉపాధ్యక్షులు పట్టిస్తారు. వారిని కూడా కలుసుకోవచ్చు. స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో